దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృప ద్వారా గత 6 నెలలు ప్రభు మనల్ని బలపరిచి ఈ 2026వ సంవత్సరము జూలై మాసము మొదటి ఆరాధన దినమందు మన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చినందుకు ఆయనకు మనం స్తోత్రం చెబుదాం. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, సర్వశక్తుడు, మహోన్నతుడు. ఈ భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనము. భూమి ఆకాశములు పట్టజాలనంత మహోన్నతుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. ఆయన ఆత్మస్వరూపుడయుండి సమస్తమును బాగుగా కనిపెడుచున్నటువంటి గొప్పవాడు. ఈ ఆరాధన దినమంతో దేవుని సన్నిధిలో కూడి ఉన్న నీ జీవితంలో గొప్ప మేలు చేయగలిగిన సమర్థుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిరంతరము ప్రతి గానముల చేత ఆరాధింపబడుతున్నవాడు. కోటాను కోట్ల దేవదూతల చేత, సెరూపుల చేత, కెరూబుల చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత, పరలోక సైన్యమంతా కూడా ఆయన ఆరాధిస్తుండగా స్తుతుల మధ్య నివాసము చేయువాడు, స్తుతి సింహాసనాసీనుడైన దేవుడు ఈ భూమి మీద నువ్వు ప్రార్థిస్తుండగా ఆ బలమైన హస్తము, శక్తిగల తన హస్తము నీపైన చాపి నీ జీవితంలో గొప్ప మేలులు చేయబోతున్నా ఆ తండ్రికి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఆరాధన దినాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ కృప ద్వారా గత కాలమంతా మమ్మలను బలపరిచి, భద్రపరిచి, ఆశీర్వదించి, తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ సన్నిధానంలో మేము ఆరాధిస్తుండగా మా మధ్య ఉండి మమ్మలను బలపరిచి ఆరాధనలకు యోగ్యుడైన దేవా నీవే మహిమ పొందమని, మాకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి అపవాది సాతాను కోట గోడలు యేసు నామమున కూలిపోవునుగాక. నజరేయుడైన శక్తిగల యేసు అధికార నామమున లయమగునుగాక. నీ నామమునకే మహిమ, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నారు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. పాడుట ద్వారా, ఆరాధించుట ద్వారా, స్తుతించుట ద్వారా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభు అయిన యేసు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుతూ మన దేవుని నామాన్ని స్తుతి చెల్లించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకురాలు వచ్చి పాటలు పాడుతూ ఆరాధనలో ముందుకు నడిపిస్తుంటుంది. సేవకురాలు నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బ్యూలా పాస్టర్మ గారు. స్తోత్రం, స్తోత్రం. ఎస్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణం ఉండలేనైనా పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా,
తీర్చడి బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చడి బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, కయ్యను క్రూర పగకు బలి అయిన ఏబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నాల ఉమ్మడి కుట్రకు బలి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నాల ఉమ్మడి కుట్రకు బలి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే జీవించలేనయ్యా, చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలై, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ అది ఏ చాలయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండాలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, సౌలు ఈట దాడికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు, సౌలు ఈట దాడికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, నీవు
చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండానేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండానేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండానేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చడి బాధ ఏది యేసయ్యా. నీవు విను మనవేది యేసయ్యా, నీవు తీర్చడి బాధ ఏది యేసయ్యా. నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి పాట పాడిన దేవుని సేవకురాలికి వందనాలు. హల్లెలూయా. సో ఈ సమయంలో మనము తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాము. స్తోత్రం. తలలు వంచుదాం. ఆయన ఏదైనా చేయగల దేవుడు, మన పక్షాన ఉండి మనకు సహాయము చేయగల మంచి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన చూడని స్థలం అంటూ లేదు, ఆయన చేయని కార్యం అంటూ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని బిడ్డ, నువ్వు ఏ బాధతో వచ్చి ఉన్నావో, ఏ వేదనతో వచ్చి ఉన్నావో, ఏ శోధనల మధ్య నలిగిపోతున్నావో, ఇదిగో ఈరోజు నిన్ను ధైర్యపరిచేవాడు, ఈరోజు నీకు జీవం ఇచ్చి నిలబెట్టువాడు, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసయ్య. ఆయనకు సమర్పించుకుందామా? ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని శోధనలైనా, ఇబ్బందులైనా నిలబెట్టగలిగిన వాడు మన ప్రభు అయిన దేవుడు మాత్రమే. ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకెందుకు? నా జీవితంలో అనుకున్న అన్ని దూరం అయిపోతున్నాయి. అనుకున్న మంచంతా దూరం అయిపోయి కేవలం చెడు మిలుగుతుంది, నష్టమే మిగులుతుంది, కష్టాలే అన్నపానముల వలె తీసుకుంటున్నానని బాధపడుతున్నావేమో. ఈరోజు ఇదిగో నిన్ను బాగు చేసేవాడు, కలువరి సిలువలో ప్రాణము పెట్టి తిరిగి లేచిన ప్రభు అయిన యేసయ్య చేతులు చాపి నిన్ను రమ్మనుచున్నాడు. ఆయనకు లోబడతావా? ఆయన యందు విశ్వాసం ఉంచు, నీ పరిస్థితులను మార్చగలవాడు. ఓ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మన ప్రభుకి మనం అప్పగించుకుందాం. ఈ సమయంలో వాక్యము మనం విననయ్యున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయము దేవుడు మనకు అనుగ్రహించినట్లు భారభరితమైన నీ హృదయాన్ని, నీ బరువు, నీ భారమంతా తీర్చి దేవుడు నిన్ను సమాధానముతో నింపగలిగిన వాడు. ఆయనకు అప్పగించుకుందాం. దేవా నాతో మాట్లాడు. యేసయ్యా, చేతులెత్తి మనందరము కూడా యేసయ్యా. ఆయన నామము శ్రేష్టమైనది, ఆయన నామం ఉన్నతమైనది. యేసు నామము పలుకుతుండగానే, యేసు నామమును స్తుతిస్తుండగానే నీ జీవితంలో ఉన్న ప్రతి శోధన పైన, ప్రతి కుటుంబ సమస్యల పైన విడుదల ఇవ్వబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన నామము స్మరిస్తుండగానే, ఆయన నామము స్మరిస్తుండగానే ఇశ్రాయేలు సైన్యము ఇదిగో పిడియముతో, బాధతో, భయంతో వేచారిపోతున్న సమయంలో
హిజ్కియా చెప్తున్నాడు, భయపడకుడి, ఇదిగో స్తుతించే సైన్యము. నువ్వు స్తుతిస్తున్నప్పుడు దేవుని సైన్యము దిగి రాబోతున్నది. హల్లెలూయా. ఓ ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, ఆమేన్. చేతులెత్తి మనందరము కూడా ఆశ్చర్యకరుడా స్తోత్ర, ఆలోచనకర్త స్తోత్ర, ఆశ్చర్యకరుడా స్తోత్ర, ఆలోచనకర్త స్తోత్ర, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్ర, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్ర. మనందరము చేతులెత్తి సర్వశక్తుడైన దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, ఆమేన్. ఆమేన్. అనువాడ స్తోత్ర, అల్ఫా ఒమేగా స్తోత్ర. స్వరమెత్తి మనందరము కూడా ఆమేన్. అనువాడ స్తోత్ర, అల్ఫా ఒమేగా స్తోత్ర, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్ర, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్ర, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, మేలు చేయువాడా, ఆదరణకర్త, ఆశ్చర్యకరుడా, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. వేల్పులలో నీ వంటి వారు లేరు. గనుడవైన దేవుడవు, సర్వలోకమునకు చక్రవర్తి అయిన దేవుడవు నీవే. మమ్ములను తండ్రి ఈ భూమి మీద నీ పోలిక చొప్పున నీ స్వరూపమందు నిర్మించి, దేవా నీ యొక్క జీవవాయువును మాలో ఊది జీవించు ప్రాణులుగా ఈ భూమి మీద మాకిచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం. నీ పిల్లలుగా నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. లోకంలో పాపంలో దేవుడంటే తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్న మమ్ములను మీరు రక్షించి మనోనేత్రాలు తెరవజేసి ప్రభువా, సత్యమైన నిత్యమైన సజీవుడైన దేవుడు ఒక్కడే అని మాకు తెలియపరిచి మమ్ములను నీ సంఘములో నిలిపినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు కృతజ్ఞతాస్తుతులు. మేము జీవిస్తున్నామంటే నీ కృప, ఈరోజు ఇలా ఉన్నామంటే నీ కృప, నీ దయ, నీ వాత్సల్యత మాత్రమే తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నీ కృపతో నింపి దీవించమని మా ప్రభువును, మా రక్షకుడు నజరేయుడైన యేసు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనము దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సంఘ బిడ్డలారా, గత 6 నెలలు ఈ 2026లో కంప్లీట్ అయ్యింది. 7వ నెల, ఈ జూలై నెల మొదటి ఆరాధన దినం. మరి ఆయన సన్నిధిలో గడుపుట మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధానంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. యెహోవా మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం, ఆయన ఆరాధించే భాగ్యం మన ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన మన తండ్రి అయ్యి మనకు కావలసిన ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తున్న తండ్రి మిమ్మలను పోషించడా? అవును, మనల్ని పోషిస్తున్నాడు. మనకు కావలసిన ప్రతిదాన్ని అనుగ్రహిస్తున్నాడు. నిజంగా ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఒత్తిడిలో గత 6 నెలల జీవితాల్లో మనం అనుభవించాం. కానీ మన దేవుడు మన పక్షానుండగా ప్రతి శోధన పైన జయమిచ్చి నడిపించిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 16వ కీర్తన 3వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అందరూ తెరిచినట్లయితే మనం ఆ మాటలు చదువుదాం. 16 కీర్తన 3. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చదువుతారా? 16వ కీర్తన 3వ వచనం. నేను చదువుతున్నారు. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇది దావీదు రాస్తున్నటువంటి కీర్తన. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో దావీదు దేవుని స్తుతిస్తూ పాడుతూ దేవుని సన్నిధిలో ప్రకటిస్తున్న మాట అదేమిటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భూమి మీద భక్తి చేసేవారు శ్రేష్ఠులు. ఈ భూమి మీద ఇప్పుడు సుమారుగా 800 కోట్ల జనాభా, 800 కోట్ల జనాభా, 7 ఖండాలు, 190 పైన దేశాలు. ఈ అన్ని దేశాలలో ఉన్న జనాభాను కలుపుకుంటే సుమారు 800 కోట్ల జనాభా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి. మరి భూమి పుట్టినది, మానవ జన్మ ఆవిర్భవించినది మొదలుకొని నేటికి ఎన్ని కోట్ల జనాభా పుట్టి ఈ భూమిలో కలిసిపోయారో. నేడు సజీవులుగా ఉన్నటువంటి మనతో మన ప్రభు సెలవిస్తున్నాడు, భూమి మీద ఉన్న భక్తులు. ఈ భూమి మీద ఎంతోమంది భక్తులు ఉన్నారు. చాలా భయంకరమైన భక్తి చేసేవారు కూడా ఉన్నారు. నిష్ఠాగరిష్టలతో భక్తి చేసేవారు ఉన్నారు. అనేకమైనటువంటి పద్ధతులలో భక్తి చేసేవారు ఉన్నారు. వారి భక్తి విధానాలలో వారు చేస్తూ ఉన్నారు. కానీ భక్తి అనేది మనం బైబిల్లో గమనించినట్లయితే అనేక రకాల ప్రజలకు అనేక రకాల ఆచార వ్యవహారాలతో కూడిన భక్తి భావాలు ఉన్నాయి. కానాను జాతుల వారికి వివిధమైన భక్తి. కానాను ప్రజలు అనేక రకాల మూఢభక్తితో వారు ఉండేవారు. వారి గుళ్ళల్లో భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి భయంకరమైనటువంటి పాపముతో కూడిన భక్తి కార్యక్రమాలు కూడా అక్కడ ఉండేవి. వారు తమ నమ్ముకున్నటువంటి వాటిని మూఢ విశ్వాసాలతో ఆరాధించే రక్త బలులు అర్పించేవారు, నరబలులను అర్పించేవారు. వారు ఆ కానాను జాతుల వారు తమ పిల్లలను అగ్నిగుండంలో వేసి కాల్చి అది నైవేద్యముగా దేవునికి అన్నట్లుగా వారు ఆరాధించే ఆ దేవతలకు పెట్టేవారు. ఎంత మూఢభక్తి ప్రపంచంలో అల్లుకుపోయిందో. ఈరోజు కూడా భారతదేశమే కానీ ప్రపంచంలో అనేక దేశాల్లో కానీ భక్తి చేసేవారి కంటే మూఢభక్తి చేసేవారే
అధికముగా ఉన్నారు. మూఢభక్తి అంటే అది బ్లైండ్ బిలీఫ్, దాన్ని అంటే మూఢ విశ్వాసం, ఒక లాజిక్ లేనటువంటి అనేక రకాల భక్తి చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఏదేమైనా భక్తి చేసేవారిని దేవుడు ఎంతగా మెచ్చుకుంటున్నాడంటే, ఈ భూమి మీద భక్తి ఉంది, దైవభక్తి ఉంది. దైవభక్తి అంటే నిజమైన దేవునికి చేసేటువంటి భక్తి, నిజమైన దేవునికి మనము చేసేటువంటి ఆరాధన. భక్తి అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు సమర్పించుకునేటువంటి, నిన్ను నువ్వు ఆయనలో లీనమైపోయేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ విధానం అది. ప్రారంభం నుంచి మానవుడు భక్తి జీవితం కలిగిన వాడే. దేవుడు సృష్టించినటువంటి ఆదాము అవ్వలకి దేవుడు నేర్పిన ప్రాథమికమైనటువంటిది దేవునితో భక్తిలో సహవాసము. భక్తి అనేది సహవాసంతో, దేవుని సహవాసంతో ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవుని సహవాసం పాపము చేయుట ద్వారా మనిషి దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడో, లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి వాటికి అలవాటు పడి నిజమైన దేవుణ్ణి మర్చిపోయాడు ఈ మనిషి. మరలా ఆ మనిషిని వెతుక్కుంటూ ఆ మనిషిని, ఎందుకంటే మనిషిని ప్రభు రక్షించే దేనికి, మనిషి మీద దేవునికి అంత ప్రేమ ఎందుకంటే మనిషిలో ఉన్న ఆ ఆత్మ దేవునిది. అది ఒక కులం నుండో మతము నుండో ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు. మనిషి పుట్టినప్పుడు నేను ఫలానా కులంలో పుట్టానని వాడికి తెలియదు, ఫలానా మతంలో పుట్టానని వాడికి తెలియదు. వాడు పెరుగుతున్న జీవన విధాన స్థితిగతులను బట్టి మాత్రమే వాడికి అర్థమవుతుంటుంది. కానీ వానిలో ఉన్న ఆత్మ అది కులం నుంచో మతం నుంచో ఈవెన్ తల్లిదండ్రుల నుంచో వచ్చింది కాదు. కానీ సజీవుడైన దేవుడు మన నాసిక రంధ్రములో నుంచి తన జీవవాయువును ఉదగా మనం జీవించు ప్రాణులమయ్యాం. ఈరోజు మనలో ఉన్న శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఈ రెండు కూడా దేవుని నుండి వచ్చినాయి. ఈ గాలి పీల్చకపోతే మనిషి బ్రతకలేడు. అందుకే ఇది దేవుని నుండి సంక్రమించినటువంటి ఆత్మ. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు భక్తి చేయాలి. ఆ భక్తి నిజమైన దేవునికి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది బైబిల్ సెలవిస్తుంది, ఈ రోజులలో ఎంతో భక్తి చేయుచున్న ప్రజలు ఉన్నారు, కానీ సత్య మార్గాన్ని అనుసరించి చేసే భక్తి గల ప్రజలను దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భక్తి చేసేవారంటే దేవునికి ఇష్టలు. బైబిల్ అనేక రకాల భక్తులు ఉన్నారు, దైవభక్తి కలిగిన వారు ఉన్నారు, దేవుడంటే ఎంతో భక్తి కలిగి ఆయనను ఆరాధించేటువంటి వారు ఉన్నారు. ఆయనను ఆరాధించే బిడ్డలు కావాలని ఆయన కోరుతున్నారు. అట్టివారు కావాలని యోహాను సువార్త 4:23-24 ఇదిగో సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో ఒక కాలము రాబోచున్నది, ఆ కాలంలో ఈ కొండ మీదైనను ఇదిగో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో నేను ఆరాధన చేయరు, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలం ఒకటి వచ్చుచున్నది. అలాంటి వారు కావాలనే ప్రభు కోరుచున్నాడు, అలాంటి వారు కావాలనే తండ్రి కోరుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు కావాలన్నట దేవునికి? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి, ఆత్మతో సత్యముతో భక్తి చేసేవారు కావాలి, ఆత్మతో సత్యముతో దేవుని తెలుసుకునేవారు కావాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, అదే యోహాను సువార్త 17:3 ఏంటంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. సత్యదేవుడిని తెలుసుకోవడమే నిత్య జీవం. ఆ సత్యదేవుడు తెలుసుకునే దగ్గరే అనేక మంది అనేక రకాల కన్ఫ్యూజన్స్, అనేక రకాల పరిస్థితులలో ఉంటున్నారు. కొంతమంది ఆచారముగా వచ్చే వాటిని వెంబడిస్తున్నారు, కొంతమంది మూఢ విశ్వాసంతో వెంబడిస్తున్నారు. ఈ రోజులలో చదువుకున్న వారు సైతము, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక సంబంధమైన దుష్టుడు, ఈ లోకాన్ని ఏలుతున్న ప్రస్తుత ఈ యుగ సంబంధమైన దేవత అయిన ఆ దుష్టుడు దేవుని వెలుగు వాళ్ళలో ప్రకాశించకుండా గుడ్డితనం కలగజేస్తున్నట. దేవుని వెలుగు కనబడకుండా, అంటే దేవుడు వారికి అర్థం కాకుండా, దేవుడు అంటే తెలియకుండా
మనుషులను గుడ్డితనం కలగజేస్తున్నాడు. చదువుతారా? కొరింథీలకు రాసిన 2వ పత్రికలో ఆ మాట ఉంటుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం 2వ కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకూడున నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేసెను. సువార్త వారిలోకి వెళ్లకుండా అనేక హృదయాలను గుడ్డితనం కలగజేసింది. కనుక ఇలాంటి పరిస్థితులలో మనము దైవభక్తి చేసేవారిగా ఉండాలి. దావీదు 12వ కీర్తనలు అంటున్నాడు, దేవా యెహోవా నన్ను రక్షించు. విశ్వాసులు ప్రజలలో లేరు. చదువుతారా మాట కూడా? కీర్తన గ్రంథం 12వ కీర్తన ఆ మాట కూడా చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తన 12. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. భక్తి గలవారు లేరు ఈ రోజులలో. భక్తి క్షీణించిపోతున్నటువంటి ఈ రోజులలో లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ పరుగులెడుతూ ఉరుకుల పెడుతున్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేడైనా భక్తి మార్గంలో నడవండి, సత్య మార్గంలో నడవండి. అదే కీర్తన 18:21లో దావీదు మరొక మాట అంటున్నాడు. 18:21లో ఏముందంటే, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడనాడు వాడను కాను. భక్తిహీనులవుతున్నారు ఈ రోజులలో. మరి ముఖ్యంగా యవనస్తులు, యవన బిడ్డలు భక్తి మార్గాన్ని విడిచిపెట్టి భక్తిహీనులై తిరుగుతున్నారు. దావీదు చెప్తున్నాడు, నేను యెహోవా మార్గములు అనుసరించి నడుచుకొనుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని నేను విడిచిన వాడను కాను. హల్లెలూయా. భక్తిహీనుడుగా నువ్వు తయారు కావద్దు. భక్తిహీనులంగా మనం వెళ్ళిపోకూడదు. దైవభక్తి చేసేవారిగా నువ్వు ఉండాలి. అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, ఓ తిమోతి, దైవభక్తి విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో. దైవభక్తి విషయంలో నిన్ను నువ్వే ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను నువ్వే సాధకం చేసుకో. ప్రభు అంటున్నాడు దైవభక్తిలో సాధకం చేయాలి. అంటే దైవభక్తి చేసేవాడి యొక్క ఎమోషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. కోపాలుంటాయి, ద్వేషాలుంటాయి, మోహపు చూపులుంటాయి, బూతులు, లోక సంబంధమైన చెడులో అనేక రకమైనటువంటి వాటిలో దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తుండగా వాటిని జయించుటకు దైవభక్తి సాధకముగా నీకుండునుగాక. హల్లెలూయా. అక్కడున్న పౌలు తిమోతికి అదే చెప్తున్నాడు. చదువుదాం, చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. తిమోతితో పౌలు చెప్తూ ఉన్నాడు, తిమోతి, దైవభక్తి విషయంలో చూడండి, 3వ అధ్యాయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, నిన్ను నువ్వే మనల్ని మనమే సాధకము చేసుకుంటూ సరి చేసుకుంటూ దేవుని ఎదుట నిన్ను నువ్వే బలపరుచుకోవాలట. హల్లెలూయా. గట్టిగా చెప్దాము, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు నందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటూ ప్రభు కొరకు మనము జాగ్రత్తగా నడవాలి. చూద్దాం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనము 7వ వచనం గమనించినట్లయితే, అపవిత్రమైన ముస్లమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. దైవభక్తి ఏం చేస్తుందట? జీవం ఇస్తుంది. భక్తిలో శక్తి ఉంది. బైబిల్ చెప్తుంది భక్తిలో ధైర్యం ఉంది. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో తన స్నేహితులు వచ్చి అంటున్నారు, ఓ యోబు, నువ్వు బాధపడుతున్నావా? నువ్వు చేసిన భక్తి నీకు ధైర్యము పుట్టించదా?
భక్తిలో ధైర్యం ఉంది. హల్లెలూయా. దుఃఖంతో బాధపడుతున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు యథార్థంగా దేవుని యందు భక్తి చేస్తే భక్తిలో నీకు ధైర్యం ఉంది. నా దేవుడు నా పరిస్థితులను మార్చగలవాడనే ఒక ధైర్యము దేవుని వాక్యము ద్వారా నీకు వస్తుంది. హల్లెలూయా. పరిస్థితులన్నీ మార్చగలిగిన శక్తి దైవ భక్తిలో ఉన్నది. ఆమేన్. దైవ భక్తిని యథార్థంగా రైట్ వేలో నువ్వు చేస్తే, వాక్యానుసారంగా నువ్వు భక్తి చేస్తే ఖచ్చితంగా మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిస్థితులన్నిటిని అనుకూలముగా మార్చగలిగిన శక్తి గల సమర్థుడు. హల్లెలూయా. అందుకే దైవభక్తి ఇప్పటి విషయంలోనూ, ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది. ప్రయోజనకరమైన భక్తిని నిర్లక్ష్యం చేయదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఈరోజు చాలామంది ఉన్నారు భక్తులు. అయితే ఒక స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె పేరు లూదియా. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూడగలం. ఆమె తుయితర పట్టణస్థురాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనం నుంచి మనం చదువుదాం. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయితర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్ములను బలవంతము చేశాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే 16వ అధ్యాయంలో ఈ పౌలు శీలలు అక్కడ ఉన్నటువంటి సువార్త యాత్ర, రెండో సువార్త యాత్రలో జరుగుతున్న సంగతులను ఇక్కడ మనం గమనించగలం. వారు ఫిలిప్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, ఫిలిప్ అనే ప్రాంతంలో గవిని పక్కన అక్కడ ఒక నది తీరము దగ్గర విశ్రాంతి దినమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలతో పురుషులతో మాట్లాడుతుంటే పౌలు తనతో ఉన్నవారు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అక్కడ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె పేరు లూదియా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. లూదియా అనే ఒక స్త్రీని గురించి ఇక్కడ 2 మాటలు మనకు రాయబడి ఉన్నాయి. లూదియాలో 7 క్వాలిటీస్, 7 శ్రేష్టమైనటువంటి లక్షణాలు దైవ భక్తి కలిగిన లూదియా. మొట్టమొదటిది దైవ భక్తి కలిగిన లూదియా. ఒక స్త్రీగా, ఒక తల్లిగా నీకు దైవ భక్తి ఉండాలి. నీ ఇంటికి నీ ప్రార్థన ఆశీర్వాదం. బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో నీ ఇంటికి తల్లిగా నువ్వు మొదట లేచి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే తల్లిగా ఉండాలని వాక్యం చెప్తుంది. తల్లి ప్రార్థన పిల్లలకు దీవెన. ఎంతోమంది భక్తులు సెలవిచ్చారు, ఎంతోమంది సాక్ష్యం చెప్పారు, మా అమ్మ ప్రార్థనే నేను రక్షింపబడ్డాను. మహాభక్తుడైన జాన్ వెస్లీ మా అమ్మ ప్రార్థన అని చెప్పాడు. అగస్టిన్ అనే అటువంటి వ్యక్తి, ఆమె మా అమ్మ కన్నీటి ప్రార్థనలో నేను పాపములో కొట్టుకుపోయి పాపమనే నా పాపమంతా కొట్టుకుపోయి నేను ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాను మా అమ్మ కన్నీటి ప్రార్థన వలనే అని ఆ అగస్టిన్ భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే ఒక స్త్రీ ప్రార్థన ఇంటికి ఎంత ఆశీర్వాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లూది అనే ఈ స్త్రీ ఎవరంటే దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఆ ఇంటికి ఎంత ఆశీర్వాదమో. హల్లెలూయా. భక్తిహీనులైన స్త్రీలు ఉన్నారు కొంతమంది, బుద్ధిహీనులైన స్త్రీలు బైబిల్లో కొంతమంది ఉన్నారు. భూమి మీద నేటికి చాలామంది బుద్ధిహీనులు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్న ఈ స్త్రీ మాత్రం, లూది అనే ఈ వ్యక్తి దైవభక్తి కలిగినది. దైవభక్తి అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను ఆరాధించుటే దైవభక్తి. లోకభక్తి వేరు. లోకంలో అనేక రకాల భక్తి ఉన్నది, అనేక రకాల మత విశ్వాసాలకు తగిన భక్తి విధానాలు ఉన్నాయి. కానీ దైవభక్తి మాత్రం శ్రేష్టమైనది. నిజమైన దేవునికి నువ్వు చేసే భక్తి శ్రేష్టమైంది. హల్లెలూయా. మొదటిది లూది అనే ఆ స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ. రెండోది ఆమె దేవుని మాటలు వినుచుండెను. దేవుని మాటలు, ఎవరైతే భక్తి గలవారో వారు దేవుని మాటలు వింటారు.
దేవుని మాట వినుట ద్వారా ఆశీర్వాదం. బైబిల్ సెలవిస్తుంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన క్లియర్గా ఆనాటి ఇజ్రాయేల్ సమాజానికి నేటికి తన బిడ్డలైన వారికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటిని హృదయపూర్వకంగా గైకొన్న యెడల నీకు అన్ని విషయంలో మేలు కలుగును. హల్లెలూయా. వినుట ద్వారా, బైబిల్ ఇంకో మాట చెప్తుంది, వినుట ద్వారా విశ్వాసం. దేవుని మాటలను వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసము వినుట ద్వారా, అంటే కేవలం చెవులతో వినటము కాదండి, విని దానిని క్రియారూపకముగా చేసినప్పుడే ఆ విశ్వాసానికి అర్థం ఉంటుంది. బైబిల్ చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. అందుకే నీకు విశ్వాసం అభివృద్ధి కావాలంటే వినాలి. దేవుని మాట విని అలాగూ చేశాను. బైబిల్లో నిర్గమ కాండములో కానీ లేవియ కాండములో కానీ ద్వితీయోపదేశ కాండం ఆ వాక్యాలు మనం గమనించినట్లయితే, మోషే దేవుడు కొండ మీద చూపించిన ప్రకారం అలాగూ చేశాను. యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే చేశాను. దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే చేశాను. దేవుడు ఏదైతే మోషేకు చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా అది చేయడం మొదలుపెట్టాడు. తద్వారా దేవుడు చెప్పిన కొలతల ప్రకారం, దేవుడు చెప్పిన విధానంలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి దాని యొక్క అన్ని తెరలు అన్నీ వేసి అక్కడ వారు ప్రార్థన చేస్తున్న బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చాను. హల్లెలూయా. దేవుని మహిమ దిగి వచ్చాను. నీవు కూడా దేవుని వాక్య ప్రకారం నిన్ను నువ్వు కట్టుకుంటూ నీ జీవితాన్ని, నీ పిల్లలను నీవు వాక్యానుసారంగా నువ్వు నేర్పిస్తూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, ఆనాడున్న మహిమ నేడు నీ ఇంటిపైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల మీద నిలిచి నడుచునుగాక. ఎందుకు వాక్యం చెప్తుందంటే, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం నెరవేర్చి నడిచేవాడు ఎన్నడూ కూడా ఓడిపోడు. ఆమెన్. దేవుని మహిమ ఆనాడ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి ఉండగా అందరూ కూడా తల వంచి వారి వారి పాలెంలో యెహోవాకు నమస్కారము చేసిరని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పినది చేస్తే, దేవుడు చెప్పినట్టు నువ్వు విని దాని ప్రకారం నువ్వు చేస్తే నీ జీవితంలో మహిమకరమైన కార్యములు చూడబోతున్నావు, అద్భుతమైన కార్యములు చూడబోతున్నావు. మునుపెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో వెనువెంట జరగబోతున్నాయి. ఆమేన్. దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతూ హాస్పిటల్లో పెట్టి డబ్బులన్నీ అయిపోయి తిరిగి కాళ్ళు అరిగిపోయి, కాళ్ళ చెప్పులు అరిగిపోయి అన్నంటారు, మోకాళ్ళు అరిగిపోయినాయి. ఈరోజు నువ్వు దేవుడు చెప్పినది చెయ్యి. దేవుడు చెప్పినది జూలై 1వ ఆదివారం రోజు దేవుడు నీకు చెప్తున్నది ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లు చెయ్యి. ఇక్కడ ఈ లూదియా ప్రభు చెప్పినది వినడం నేర్చుకుంది. ఆమెన్. ఆమె వినడం నేర్చుకోవటం వల్ల ఆ కుటుంబంలో అద్భుతం జరిగింది. బైబిల్లో ఒక ఆమె ఉంది, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆమె మరియా, 2 మార్తా. లూకా సువార్తలో 10వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడి ఉంటాయి. మార్త ప్రభుని తన ఇంటికి పిలిచినది. ప్రభుకి ఏదో చేయాలని విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ ఉంది. బైబిల్ సెలవిస్తుంది, విస్తారమైన పనుల చేత మార్త తొందరపడుతున్నప్పుడు మరియ ప్రభు అయిన యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆమె తొందరపడి ప్రభు దగ్గరికి వస్తుంది. ప్రభువా, నేను ఇలా ఇబ్బంది పడుతుంటే మా చెల్లె నీ దగ్గర లేదా మా సహోదరి నీ దగ్గర ఉంటే నీకు చింత లేదా? యేసు ప్రభుయే కదా మన గురించిన చింతపడేది. అప్పుడు మార్తని ప్రభు అయిన యేసయ్య గద్దిస్తున్నాడు. మార్తా, నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని బహుగా తొందరపడుచున్నావు. అవసరమైనది ఒక్కటే, అది మరియ ఏర్పరచుకున్నది. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆమె ప్రభు దగ్గర ఉండి ఆమె ఏం చేస్తుందట? ఆయన మాట వినుచుండెను. హల్లెలూయా. సంఘ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుంటున్నావు? ఎవరి మాటలు వింటున్నావు? లోక మాటలు వింటున్నావా? పాప మాటలు వింటున్నావా? చెడిపోయిన మాటలు వింటున్నావా? రాయరాయ శుద్ధులు వింటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, లూదియా దేవుని మాటలు వినుచుండెను. భక్తిగల స్త్రీలు, భక్తిగల పిల్లలు, భక్తిగల కుటుంబాలు, భక్తిగల పురుషులు ఎవరైనా దేవుని మాట వినడం ఇష్టపడతారు. ఆమేన్. హల్లెలూయా. 3వది, ఆమె ఇంకేం చేస్తుంది చూడండి.
ఆమె ప్రభు మాటలు వినుచుండెను గనుక, చూడండి, ఆమె హృదయమును తెరిచెను. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. మూడోది, హృదయము తెరవబడిన స్త్రీ. హృదయములో నుండి బైబిల్ సెలవిస్తుంది, మార్క్స్ వార్త 7:21 హృదయములో నుండి అనగా దురాలోచనలు, వ్యభిచారము, పాపము, కృత్రిమములు, అనేక రకాల చెడు క్రియలని బైబిల్లో మార్క్స్ వార్త 7:21 ఉన్నాయి. హృదయములో నుండి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. అపవిత్రపరిచయాన్ని హృదయంలో పెట్టుకుంటే నీ హృదయం బాగుపడదు, కుటుంబం బాగుపడదు. పాపాన్ని దాచుకున్నవాడు ఎప్పుడు ఎక్కడ వర్ధిల్లడు. పాపాన్ని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు ఆమె హృదయమును తెరిచెను. ఆమె హృదయము తెరిచిన తర్వాత ఆమెలో ఉన్న చెడంతా ఏదైతే మనం చూసామో మార్క్స్ వార్త 7:21 ఏదైతుందో, తెరవబడిన హృదయంలో నుంచి ఇవన్నీ దూరం అవుతాయి. మూయబడితే ఇవన్నీ నీలో ఉంటాయి. కనుక ఈరోజు నీ హృదయం తెరవబడ్డదా? హృదయంలో నీకు దేవునికి ఆయాస్కరమైన అన్ని తీసేసుకో, కడుగు. ఒక కుండ మీద లేదా ఒక పాత్ర మీద, దాని మీద ఒక ప్లేట్ వేసి నీళ్ళు ఎన్ని పోసినా అది నిండదు. ఎప్పుడైతే ఆ అడ్డు తీసేసి దాంట్లో నీళ్లు పోస్తాం అది నిండుతుంది. అట్లాగే హృదయంలో అడ్డు అనే ఇలాంటి పాపాలు పెట్టుకొని నీ హృదయంలో దేవుని వాక్యం నిలవమంటే నిలవదు. అందుకే ఇక్కడ లూదియా తన హృదయము, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచెను అనగా ఆమెలో ఉన్నదంతా దేవునికి వ్యతిరేకమైనంత తీసేసి క్షేమకరమైన ఆయన మాటలు ఆమెలో నింపాడట. హల్లెలూయా. నీలో ఏ మాటలు నిండుతున్నాయి? ఫలానప్పుడు ఫలానా ఆమె అన్నది, ఇలా అన్నది, నన్ను అలా అన్నది. అవి గుర్తుపెట్టుకుంటున్నారు చాలామంది. వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా? వాగ్దానాలను గుర్తుపెట్టుకుంటున్నారా? ఆమేన్. ఇంకొక మాట చూడండి, నాలుగవ విషయం ఏంటంటే, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమేన్. దేవుని మీద, దైవజనుల మీద లక్ష్యం అనగా అర్థం ఏంటంటే శ్రద్ధ, జాగ్రత్త. వామో, నా దేవుని మాటలు, నా దేవుడు, నా తండ్రి, నా ప్రభు. అందుకే బైబిల్లో గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 42వ కీర్తనలో కొరహ కుమారులు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, మా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. జీవము గల తండ్రి, నీ కొరకు, నీ సన్నిధి కొరకు నా దేవుని ఎప్పుడు చూడాలి, నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలని నా హృదయము తృష్ణగొనుచున్నది, కేకలు వేయుచున్నది అని కీర్తనకారులు, కోరహు కుమారులు పాడుతూ ఆయనను స్తుతిస్తున్నారు. ఆయన మీద లక్ష్యం, ఆయన కొరకైన కోరిక, ఆయన కొరకైన ఆ యొక్క ఆశ. నీకెవరి మీద లక్ష్యం ఉంది? ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో గమనించవచ్చు. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు. వాడిని ప్రతి విశ్రాంతి దినమా లేదా ప్రతిరోజు ఆ దేవాలయం దగ్గర, శృంగారం అనబడుచున్న ఆ దేవాలయం దగ్గర, వాని ఆ గేటు దగ్గర, ఆ ద్వారము దగ్గర అని కూర్చోబెట్టే వాడు. వచ్చేపోయేవారిని అమ్మ భిక్షం, అయ్యా భిక్షం అని భిక్షం అడిగేవాడు. ఒకరోజు ఆ స్థలంలో నుంచి పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా కాలంలో పేతురు, యోహానులు ఆ దేవాలయంలోకి ఎక్కి వస్తుండగా ఈ కుంటివాడు వారిని చూసి వారి యందు లక్ష్యముంచెను. ఏమండి? వారి యందు లక్ష్యముంచెను. లక్ష్యం అంటే అబ్బా ఏమైనా దొరుకుతాయేమో వీళ్ళ దగ్గర, శ్రద్ధ నిలిపాను, వారి మీద ఒక ఆశ పెట్టుకున్నాడు, ఏమైనా దొరుకుతాయేమో. అప్పుడు పేతురు అంటున్నాడు, బాబు, మా దగ్గర వెండి బంగారాలు నీకు ఇవ్వడానికి లేవు, కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం. ఆయన ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు, మరణమును గెలిచిన వాడు, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన యేసు క్రీస్తును మేము కలిగి ఉన్నాం. ఆ యేసు క్రీస్తు నామం పేరట నువ్వు లే,
అని ఆయన చేయి పట్టి లేపగానే వాని చీల మండలములో బలము పొంది వాడు దిగ్గున లేచినవాడు నిలిచినవాడు నడుస్తూ గంతులు వేస్తూ దేవుని మందిరములోకి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడట. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. దేవుని మీద లక్ష్యం ఉంచితే ఇన్ని అంటే అద్భుతాలు జరుగుతాయి. ఆమె దైవజనుడైన పౌలు మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆ మాటలు శ్రద్ధగా వింటుందట. శ్రద్ధగా, అబ్బా ఆ మాటలు వింటుంటే దావీదు అంటున్నాడు, ఇదిగో అయ్యా నీ మాటలు జుంటి తేనె దారుల కన్నా మధురమైనవి, అవి నా నోటికి మధురముగా ఉండెను. దేవునికి స్తోత్రం. మధురమైనవి దేవుని మాటలు. ఆ మాటల మీద లక్ష్యం ఉందా? లోక మాటల మీద, లోక సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉందా? నువ్వెవరివో నీకు తెలుస్తుంది. ఇక్కడున్న ఈ లూదియా, దైవభక్తి గల ఈ లూదియా దేవుని మాటల యందు లక్ష్యం ఉంచడం నేర్చుకుంది. ఎన్ని పాయింట్లు అయినా ఇప్పుడు? లూదియా దైవభక్తి కలిగింది. రెండోది వాక్యం సెలవిస్తుంది, ఆమె శ్రద్ధగా వినగలిగిన వ్యక్తి, వినే వ్యక్తి. ఆమె ఏది చెప్పినా వినాలి, ఏది చెప్పినా వినాలి. వినేవారు కావాలి. దేవుని మాటలు వినేవారు కావాలి. విన్న దాని ప్రకారం జీవించేవారు కావాలి. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. నాలుగోది, ఆమె దేవుని మాటల యందు లక్ష్యము కలిగిన, దేవుడు అంటే ఒక లక్ష్యము కలిగిన, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఆశ కలిగిన వ్యక్తి. ఆమేన్. రైట్. ఇంకో మాట చదువుదాం చూడండి. అప్పుడు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు, చూసారా, ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు, మారు మనసు పొంది బాప్తిసం పొందారు. దేవుడు ఒక్కడే అని తెలుసుకొని వెంటనే, దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దైవభక్తి గల వ్యక్తివైతే నీవు నీ ఇంటి వారు దేవుని తెలుసుకుంటారు. నీవు నీ ఇంటి వారు ప్రభువులో నిలబడతారు. ఎందుకంటే నీ భక్తి నిన్ను రక్షిస్తుంది, నీ భక్తి నీ ఇంటిని రక్షిస్తుంది, నీ భక్తి నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఒక వెలుగుతున్న దీపం ఇంటి అంతటికి ఎలాగ వెలిగిస్తుందో, వెలుగుతున్న నీ ద్వారా ఇంటి అంతటి కూడా రక్షణ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారట. చూసారా, ఆమె ఇంటి వారు అంటే రక్షణ కలిగిన కుటుంబం. ఆ కుటుంబం ఇప్పుడు. ఆరోది, ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. ఆరో మాట ఏంటి? ఆమె విశ్వాసము గలది. చెప్పండి, ఏం గలది? ఆమె విశ్వాసము కలిగినది. విశ్వాసము చెప్పాను కదా, విశ్వాసం వినుట ద్వారా వస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును. అది ఈ వాక్యం చెప్తుంది, యేసును గురించి వినుట ద్వారా, దేవుని గురించి వినుట ద్వారా. నువ్వేం వింటున్నావు? అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడని ప్రభు అంటున్నాడు. ఏం వింటున్నారు? నేటి దినాల్లో ఎక్కడ చూసినా భయంకరమైన అకృత్యాలు, అన్యాయాలు, మోసాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వార్తలు. వెనుజులాలో భయంకరమైన భూకంపం, యూరప్ దేశాల్లో భయంకరమైనటువంటి వేడికి తార్ రోడ్లు కరిగిపోతున్నాయి, ఏసీలు పనిచేయట్లేదు. ఎక్కడ చూసిన విపత్తులు, ఎక్కడ చూసిన భయంకరమైన రాజకీయ సంక్షోభాలు, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, జాతుల మీదకి జాతులు. భయంకరమైనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో. ఇవి వింటే కాదు, లోక వార్తలలో ధైర్యం రాదు. యేసును గూర్చి వినుట ద్వారా మనకు ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. యేసును గూర్చి విను, ప్రతి నిత్యము దేవుని గురించి విను. దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని ఆరాధన, దేవునితో నువ్వు ఉండడం నేర్చుకుంటే నీ జీవితంలో ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. ఏడో మాట ఏంటంటే, ఆమె ఏం చేసిందట? మా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. వాక్యం చెప్తుంది, ఆమె ఆతిథ్యము చేయగలిగిన స్త్రీ. దేవుని బిడ్డ, ఒక దేవుని బిడ్డగా నీకు ఆతిథ్యం చేయటం తెలుసా? ఆతిథ్యం చేయటం తెలిస్తే నువ్వు ధన్యురాలవు. బైబిల్ సెలవిస్తుంది, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, ఆతిథ్యము చేయ మరవకుడి, వారు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యం ఏంటంటే
నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, అబ్రహాము ఎండవేళలో ఆ యొక్క మమ్రే దగ్గర ఆ గుడారంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎండవేళలో ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఎండకు చూస్తూ ఉన్నాడు. ఏంటి పరిస్థితులు, ఏంటి వాగ్దానం నెరవేరలేదే ఏంటిదని ఆయన చూస్తున్న సమయంలో ప్రభు ప్రత్యక్షమయ్యాడట. యెహోవా అతనికి ప్రత్యక్షమైన ఆయన దగ్గరకు వచ్చాడు. దేవదూతల వలె 3 వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చాడు. వారిని చూడగానే ఈ అబ్రహాము ఆ వయసులో కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ దేవదూతల దగ్గర పడిపోయి వాళ్ళ సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉండనేమో, నా ఇంటికి వచ్చి గంత భోజనం చేసి మీరు వెళ్ళండి. ఆతిథ్యము చేయడం నేర్చుకున్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక దేవుని బిడ్డ కుటుంబంగా నీ దైవజనుడికి కానీ సంఘ బిడ్డలకు కానీ లేని వారికి, దిక్కు లేని వారికి, పేదవారికి ఆతిథ్యం చేయటం మొదలు పెట్టండి. ఆతిథ్యం వలన ఆశీర్వాదాలు, ఆతిథ్యం వలన దీవెనలు నీ కుటుంబంలో ప్రారంభమవుతాయి. హల్లెలూయా. అందుకే దైవభక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, భక్తి గలవారే, భూమి మీద భక్తి గలవారే శ్రేష్ఠులు. భక్తి గలవారు ఎలా ఉంటారో లూదియాని బట్టి మనం నేర్చుకోవచ్చు. లూదియా భక్తి కలిగిన ఒక స్త్రీగా ఆమె ఏం చేసిందో మనం నేర్చుకోవచ్చు. ఒక దేవుని బిడ్డగా, భక్తి గల ఒక దేవుని బిడ్డగా ఈ లక్షణాలు నీకున్నాయా? దైవభక్తి ఉన్నదా? దైవభక్తి కలిగి రోజు ప్రార్థిస్తున్నావా? నిన్ను నువ్వు సాధకం చేసుకుంటున్నావా? దేవుని మాటలు వింటున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? అబ్రహాముకు అన్నాడు, ఇదిగో నీ ఒక్క కుమారుణ్ణి నేను చూపించి ఆ పర్వతం మీద బలివ్వడానికి తీసుకొని రా అని చెప్పాడు. విన్నాడా? విన్నాడు. కొన్నిసార్లు దేవుడు నీతో కఠినముగా మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను కఠినముగా గద్దిస్తాడు. నా కుమారుడా, యెహోవా నిన్ను గద్దించగా, దేవుడు నిన్ను గద్దించగా నువ్వు విసుకకు. ఆయన తాను ప్రేమించిన పిల్లలను గద్దిస్తాడు, సరిచేస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకంటే నువ్వు నశించిపోకూడదని. హల్లెలూయా. అందుకే ఆయన మాట విని, ఆయన శ్రద్ధగా ఆయన వాక్యం విను. ఈ 7 అంశాలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. లూదియా వంటి భక్తి గల స్త్రీ గలే నీవు ఉంటావా? తలలు వంచుదాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మన దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. మన ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను నన్ను మనలందరినీ బలపరిచే మన దేవుడు మన పక్షానున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావు, ఏ స్థితిలో నువ్వు జీవితంలో ఓడిపోయి వేసారిపోయి ఉన్నావో, ఇదిగో ఈరోజు నా తండ్రి మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటావా? ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడతావా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చేతులెత్తి అందరం కూడా మనల్ని మనం సమర్పించుకుంటాం. ఒక భక్తి గల కుటుంబం వలె నీ కుటుంబం ఉండాలి. వారు భక్తి కలిగి జీవించడం వల్ల లోదియా కుటుంబం అంతా ఆమెను బట్టి ఆ ద్వితర ప్రాంతంలో ఒక సంఘములాగా ఏర్పడ్డదని వాక్యం సెలవిస్తుంది. ద్వితరలో ఉన్న సంఘానికని బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మేబీ ఆమె ఆ సంఘానికి, ఆ సంఘంలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆమెను బట్టి ఒక సంఘం కట్టబడి ఉండొచ్చు. నిన్ను బట్టి నీ కుటుంబం కట్టబడుతుందా? నిన్ను బట్టి నీ పిల్లలు కట్టబడుతున్నారా? నిన్ను బట్టి ఎవరికి ప్రయోజనమో? భక్తి గల జీవితాలు కలిగిన బిడ్డలు కావాలి అంత్య దినాలు. దావీదు అంటున్నాడు, దేవా యెహోవా మార్గం నేను అనుసరించి నడుచుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని మార్గానికి దూరం కాలేదు. నేను భక్తిహీనుడుగా నువ్వు తిరగడానికి కాదు నిన్ను పిలిచినది. చెడిపోవడానికి కాదు మన ప్రభు పిలిచినది. నశించిపోవడానికి కాదు ప్రభు పిలిచినది. నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి, అనేకులకు దీవెనకరంగా ఉంచడానికి. ఎంతకాలం
ఎడారి జీవితాన్ని అనుభవిస్తావు. ఎంతకాలం భక్తిహీనతతో బతుకుతావు? భక్తిహీనుల సమాజం నాకు అసహ్యము. భక్తిహీనుడా, నా కట్టడలను వివరించుట నీకెందుకు? నువ్వు నా మాటలను పక్కన పడేశావే, నేను నీకు ఎందుకు మేలు చేయాలని ప్రభు అంటున్నాడు. నువ్వు భక్తిహీనులుగా ఎంతకాలం బ్రతుకుతావు? ఈ రోజు నుంచి అయినా ఓహో హల్లెలూయా, ప్రభు దగ్గర నా ప్రభు నన్ను ప్రేమించడానికి, నన్ను ఈ స్థలంలోకి దైవజనులు పంపించాడని శ్రద్ధగా దేవుని మాటలు వినడం నేర్చుకుంది. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఓ జీసస్, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను నువ్వు సరి చేసుకునే సమయం ఇది. దేవుని బిడ్డ, ఇది నీ సమయం. నీ హృదయాన్ని తెరిచి, నీ హృదయంలో ఏవే ఉన్నాయో, ఇదిగో దురాలోచనలతో నింపబడుతున్నావు, చెడ్డ కోరికల కొరకు పరిగెడుతున్నావు, చెడిపోయిన వాటి కొరకు పంది వలె పరిగెడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం శ్రేష్టమైన వారము. అందుకే ప్రభు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. నువ్వు ఇష్టడు. అందుకే ఈ సమయంలో దేవా, ఇష్టము లేకుండా నేను తప్పిపోయాను. పలుమార్లు నేను వైదొలిగిపోయాను. పలుమార్లు నీ మార్గం నుండి తప్పిపోయిన నన్ను క్షమించి, ఈ రోజు నుంచి అయినా దైవ భక్తి కలిగి, ఈ రోజు నుంచి అయినా వాక్యానుసారంగా బ్రతకడానికి, విశ్వాసంతో బ్రతకడానికి పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి. నీ కృపతో నన్ను నింపండి నాయన. తలలు వచ్చి దేవుని దగ్గర అడుగుదాం, అయ్యా నేను మార్గమును తప్పి తిరుగుచున్నా, బుద్ధిహీనుడని క్షమించండి. చెప్పుదామా, దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఓ యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత మంచి దేవుడో తెలుసా? ఘోర పాపివైన నిన్ను మరలా ప్రేమించి నిన్ను రక్షించుటకే ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. లూదియానా నాడు దీవించి ఈనాటికి ఆమెను సాక్షిగా ఎలాగ నిలబెట్టాడో దేవుని బిడ్డ ఈ ప్రాంతంలో నిన్ను అలాగ ఉంచాలని ప్రభు కోరుతుండగా, లూదియా వలె సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉంటావా? లూదియా వలె నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ, దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం, ఆ కుటుంబానికి వెలుగు, ఆ కుటుంబానికి దీవెన. ఒక స్త్రీగా దైవ భక్తి కలిగి ఉంటున్నావా? దైవ భక్తి వలె కలిగిన ముసుగు వేసుకున్న కేవలం ముసుగు జీవితాన్ని అనుభవిస్తున్నావా? లేదు లేదు. నిన్ను దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు, సరిచేసుకో. మన దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన కృపను నేను చూపబోతున్నాను. శాశ్వతమైన కృపను నేను చూపబోతున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానం. ప్రభు అంటున్నాడు, ఎంత శాశ్వతమైన కృపతో మన దేవుడు మనల్ని బలపరచబోతుండగా, కన్నీటిమయమైన నీ జీవితాన్ని, దుఃఖ సాగరంతో నింపబడిన జీవితాన్ని ఈ రోజు నుంచి అది మార్చి, ఇదిగో షారోను బీడు భూమిగా మారిన షారోను అది వికసించే ఉద్యానవనము వలె నేను చేస్తానని ప్రభు సెలవిస్తున్నాను. ఆకోరు లోయ, బాధగల లోయను నేను ఆశీర్వాదకర లోయగా నేను మారుస్తానని ప్రభు అంటున్నాను. దుఃఖముతో నింపబడిన నీ జీవితాన్ని ఆయన మరలా బాగు చేసి నిలబడగలిగిన దేవుడు ఈ సమయంలో చేతులెత్తి, దేవా ఆకోరు వలె బాధతో నింపబడిన నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, బాగు చేయండి అయ్యా. బీడు బారిన నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా. ఎండిపోయిన బ్రతుకులను బాగు చేయండి అయ్యా. నీ సన్నిధిలో కూడిన ప్రతి బిడ్డపైన కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితులను మార్చి వారికి మేలైనది చేయండి తండ్రి. నీవే సహాయం చేయి, నీవే సహాయం చేయి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. నీ మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. వాళ్ళ హృదయాల్లో ఫలింపజేసి దైవ భక్తిలో ఉన్న శక్తిని పొందుకుంటూ, భక్తిలో ఉన్న ధైర్యము పొందుకుంటూ, భక్తిలో మమ్ములను మేమే సాధకము చేసుకుంటున్నా దేవా, నీ ఎదుట
బలమైన దేవుని బిడల వలె బ్రతుకుటకు శక్తియు కృపతో కలిగిన ఆత్మను మాలో నింపమని మమ్మలను మేము నీకు అప్పగించుకుంటాం, సంఘాన్ని అప్పగించుకుంటాం, పరిచర్యను అప్పగించుకుంటాం. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించు. యేసయ్య నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి మనలందరినీ దీవించి ఆయన రాకడ కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు, అందరికి వందనాలు.